హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. మరో ఇన్స్టెంట్ టిఫిన్ అండ్ స్నాక్ ఐటెంతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే సఫోలా మసాలా ఓట్స్. ఇందులో పెప్పి టమాటా అయితే నేను తీసుకున్నాను. ఇందులో వెజీస్ది కూడా సపరేట్ ఉన్నది, బట్ నేను ఒక చిన్న ప్యాక్తో ట్రై చేద్దాము, బాగుంటే పిల్లలు కూడా తింటే దాని తర్వాత మనం ఇంకా పెద్ద ప్యాక్ తీసుకోవచ్చు అని చెప్పి. దీని ప్రైస్ వచ్చి 20 రూపీస్, 38 గ్రామ్స్ అయితే వస్తుంది. చాలా సింపుల్గా 3 మినిట్స్లో మనం కుక్ చేసుకోవచ్చు అని ఉన్నదన్నమాట. జస్ట్ పావు లీటర్ వాటర్తో 3 మినిట్స్ మనం ఆ ప్రీమిక్స్ పౌడర్ యూజ్ చేసుకుని అయితే కుక్ చేసేసుకోవచ్చు. ఇది మీకు ఏంటంటే విత్ మిల్లెట్స్తో మనకి ఇది వచ్చిందనమాట. నేను చూపిస్తున్న గ్లాస్ పావు లీటర్ దాకైతే ఉంటుందన్నమాట. ఆ వాటర్ గ్లాస్ అయితే ఆ గ్లాస్ వాటర్ నేను తీసుకున్నాను. స్టవ్ వెలిగించి జస్ట్ కడాయి పెట్టుకుని ఆ వాటర్ జస్ట్ మరిగినాక నేను ఏ సాల్ట్ కానీ పెప్పర్ కానీ కనీసము ఆయిల్ కూడా యూజ్ చేయలేదండి. డైరెక్ట్ నేను ఆ ప్రీమిక్స్ పౌడర్ అయితే యూజ్ చేసేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఏంటంటే సఫోలాది విత్ మిల్లెట్స్తో వచ్చిందని చెప్పి నేను ట్రై చేశాను. బట్ నమ్మండి, అసలు కిచిడి ఎట్లా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నేను పెప్పి టమాటా తీసుకున్నందువల్ల నాకైతే సాంబార్ రైస్ తింటున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. కొంచెం నెయ్యి వేసి పిల్లలకు కానీ పెడితే సూపర్ అంటే సూపర్గా తినేస్తారు ఇష్టంగా. నాకైతే ఫస్ట్ టైమే నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే వేయగానే ఒక్కసారి మనం తిప్పుకోవాలి. అది కాక ఫస్ట్ ఫ్లేమ్ అయితే హైలో ఉండాలి. నీళ్ళన్నీ కొంచెం మరిగేటప్పుడు ఇది వేసినామనుకోండి, ఒకసారి తిప్పుకుంటే మొత్తం మంచిగా బాయిల్ అవుతుంది అనమాట. దాంతో సిమ్లో పెట్టేసి దాని తర్వాత మనము ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే దగ్గరికి పడుతుంది అనమాట. లాస్ట్లో ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే ఆ టైంలో మనం హై ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, అలాగా ఒకసారి మధ్యలో స్టిర్ చేసుకుంటూ ఉండండి, లేకుంటే అడుగంటుకునే ఛాన్సెస్ ఉంటుంది. దీనికన్నా కొంచెం తక్కువ నీళ్ళు అయితే పోసుకోవచ్చు, ఎందుకంటే మా పిల్లలకు కూడా నేను పెడుతున్నా కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాను. స్మెల్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు సాంబార్ ఫీల్ వచ్చిందనమాట. ఓట్స్తో కిచిడి నార్మల్గా మనం వెజ్జీస్ వేసుకుని ఎట్లా చేస్తామో అలా ఉందన్నమాట. ఇందులో కార్బోహైడ్రేట్స్ అండ్ హై ప్రోటీన్ కూడా ఉన్నది. మొత్తం మనకి ఇక్కడ క్యారెట్ టమాటా అవి యాడ్ అయ్యాయి అనమాట. విత్ మిల్లెట్స్తో ఓట్స్ కూడా ఉంది కాబట్టి దీంట్లో పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. నేనైతే కొంచెం మా పాపకు పెట్టేటప్పుడు నెయ్యి కూడా యాడ్ చేసి పెట్టాను అనమాట. చాలా బాగుందండి, నమ్మండి. అసలు పిల్లలకి మంచి బెస్ట్ టిఫిన్ ఐటమ్ అయితే ఇదని నేను చెప్పచ్చు. పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, 60 ఇయర్స్ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా డైజెషన్ అయిపోతుంది. ఓట్స్ కాబట్టి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న, కాన్స్టిపేషన్తో ఉన్న పిల్లలు ఎవరైనా కూడా చక్కగా ఇది తీసుకోవచ్చు. చాలా బాగుంది. సాంబార్ అన్నం తింటున్న ఫీల్ అయితే వచ్చింది నాకు. మీకు తెలుసు కదా, నాకు నచ్చితేనే మీకు చెప్తానని చెప్పి. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీతో లేదా టిఫిన్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మన షాపింగ్కు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా డిస్క్రిప్షన్లో, అలాగే మన పేజ్ లింక్లో కూడా ఇచ్చానండి. కమ్యూనిటీ పోస్ట్లో మంచి మంచి ప్రోడక్ట్స్ కూడా ఇస్తున్నాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.